అంతా ఒక రికార్డు వచ్చేస్తుంది ప్రభుత్వానికి, రైతు భరోసా కేంద్రం. దాని ద్వారా ఎంత ఉత్పత్తి రాబోతుందో ఒక క్లారిటీ ఉంటుంది, ఒక ఎత్తు. రెండవది, ఈ పంట నష్టపోయినటువంటి సందర్భంలో లెక్క తెలిసిపోతుంది, ఏ పంట నష్టపోయారు, ఎంత నష్టపోయారు. ప్రభుత్వమే ఆ డబ్బులు కట్టేసేది. ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి మేపే కంటే ఆ డబ్బులు వీళ్ళకే మేపితే, వీళ్ళకే ఫ్రీగా ఇచ్చేస్తే, అంటే పబ్లిక్కి, రైతులకి చక్కగా ఇస్తే, ఇక్కడ చక్కగా ఇది మేపడం అవ్వదు కదా, నిజాయితీగా వాళ్ళకి అందజేసినట్టు అవుతుంది. పైగా ప్రభుత్వానికి 200 కోట్లు 300 కోట్లు మిగులుతుంది ఏడాదికి. దీన్ని తర్వాత ఇన్పుట్ సబ్సిడీల కింద కూడా ఇచ్చారు, వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినటువంటి సందర్భంలో కూడా కేంద్రం ఇచ్చే డబ్బులు ఇది పెట్టేసుకుని చేసుకొచ్చారు. ఇది ఒక చక్కటి సిస్టంలోకి తెచ్చేసాడు, దాన్ని స్ట్రీమ్ లైన్ చేసేసాడు దాన్ని. దాన్ని తెలివైన వాళ్ళు అయితే ఈ ప్రభుత్వం ఇంకొంచెం మంచి చేసుకోవచ్చు, ఎందుకంటే కేంద్రంలో వీళ్ళదే ఉన్నారు కాబట్టి. అవసరమైతే ఆ కేంద్రం డబ్బులు ఇట్లా మాకు ఇవ్వండి అని చెప్పి అడగచ్చు, లేదా వీళ్ళు నిజంగా ఇంకొక సంస్థను ఫ్లోట్ చేయొచ్చు, ఒక కార్పొరేషన్, ఫార్మర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కంపెనీ అని ఏదో పెట్టి, ఏదో కార్పొరేషన్ల పేరుతో డబ్బులు బాగానే అప్పులు తీసుకుంటున్నారు కదా. ఇవాళ ఆంధ్రజ్యోతి కూడా రాసింది కదా, కార్పొరేషన్లతో డబ్బులు తీసుకోవడం చంద్రబాబు నాయుడు బిగిన్ చేసేటప్పుడు. దాని పేరేంటది, 2018-19లో పసుపు కుంకుమ కోసం అలా డబ్బులు తీసుకోవడం అలవాటు అయ్యాక దాన్ని జగన్ పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయాడని రాధాకృష్ణ గారి పేపరే రాసింది ఇప్పుడు. కాబట్టి ఇక్కడ అట్లాంటి రాత అనేది తెలిసిపోతుంది అనమాట ఓపెన్గా. ఇక్కడ ఈ సిస్టంలో నడుస్తున్నప్పుడు ఒక ప్రాక్టికల్